కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన ఒంగోలు నగరంలో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కల్పన గింజుపల్లి MBBS DGO FMAS ఫెలో ఆర్ట్ ఫెలో ఇన్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఫెలో ఇన్ ఇన్ఫర్టిలిటీ ఫెసిలిటీస్ సాధారణ కాన్పులు మరియు సిజేరియన్ విభాగం హై రిస్క్ ప్రెగ్నెన్సీ 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ గైనకాలజీ ఇన్ఫర్టిలిటీ పిల్లలు లేని వారికి IUI సౌకర్యం లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా గర్భసంచి తొలగించుట లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ గర్భసంచి కణుతులు ఫైబ్రాయిడ్స్ తొలగించుట ఓవేరియన్ సిస్ట్ అండాశయంలో నీటి బుడగలను లాప్రోస్కోపిక్ ద్వారా తొలగించుట ట్యూబెక్టమీ ట్యూబల్ రీకాన్యులేషన్ తరువాత పిల్లలు కలగడానికి పేగులు తిరిగి కుట్టడం సాక్రోకొల్పోపెక్సీ పేగు జారిన వారికి సర్జరీ మెనిస్ట్రియల్ ప్రాబ్లమ్స్ నెలసరి సమస్యలు ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ ఫిమేల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అర్హులైన తెల్ల కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవా పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ నార్త్ బైపాస్ రోడ్ NH5 అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ 8866608887 P9 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. రామాయపట్నం పోర్టును ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని కోరుతూ ఒంగోలు పట్టణంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక సంయుక్త ఆధ్వర్యంలో లాయరపేటలోని ప్రకాశం పంతుల విగ్రహం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా అనుకూలంగా ఉండాలి. అట్లాగే లేకుండా ఖండిస్తూ ఇదన్నిటి కూడా విద్యార్థులు యువజనులు ఖండించి రాబోయే 2-3 సంవత్సరాల్లోనే విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు కోసం దాదాపుగా 2009 నుంచి పోరాటం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా అన్యాయానికి అక్రమానికి గురైంది, వెనుకబాటుతనంలో ఉందని చెప్పి సౌధసిద్ధమైన రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు, వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు అని చెప్పి ఈరోజు కృష్ణపట్నం పోర్టు ఉండి నెల్లూరు జిల్లా అన్ని విధాలు అభివృద్ధి చెందిన నెల్లూరు జిల్లాకి కందుకూరు కలుపుకొని కందుకూరు జిల్లా అయితే ఖచ్చితంగా రామాయపట్నం పోర్టుకు వెళ్ళిపోయిద్దని చెప్పి మేము ఆందోళన చేస్తున్నాం. ఖచ్చితంగా మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈ శాసనసభ్యులు 12 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, మరి 2 ఎంపీలు ఉన్నారు. మీరు ప్రకాశం జిల్లా ప్రజలను అన్యాయం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా విద్యార్థి యువత ఉపాధి ఉద్యోగ కల్పవృక్షం రామాయపట్నం పోర్టు. ఎంతో పోరాటం చేసి తెచ్చుకున్న రామాయపట్నం పోర్టు నెల్లూరు తీసుకెళ్తున్నారు. ఏమాత్రం మరి శాసనసభ్యులకు బుద్ధి జ్ఞానం ఉంటే రామాయపట్నం పోర్టు ప్రకాశం జిల్లాలో ఉండాలి, కందుకూరు ప్రకాశం జిల్లాలో విధంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే నారాయణ విద్యా సంస్థల లక్ష్యమని నారాయణ స్కూల్ AGM హరిప్రసాద్ అన్నారు. నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో జరిగిన స్పెల్ బెల్ 2021-22 క్విజ్ పోటీలను హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ స్పెల్ బెల్ 2021 కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నారాయణ పాఠశాలల్లోని విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం 10 పాఠశాలలో 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలియజేశారు. 3 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల సిబ్బంది రాజేష్, ప్రమీల, వేద, జోనల్ కోఆర్డినేటర్ శరత్, అజయ్, శ్రీజీ, ప్రిన్సిపల్ వలి, భారతి, వేదవతితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
Especially the students who are sitting in the last, there is no encouragement. Where verse will be given, you have to tell the correct spelling. The reduction -5. And the third round would be unscrambled word. All the answers within 5 minutes time. I'm clear with all the 4 rounds. Warm up, missing letters, fire. Shall we all start? Give a thumbs up to the audience and a bright smile. Give a bright smile. That's like the jury. Mic to fit who is answering the question. Help your friends. Fine, ma'am. Still louder. Fine, ma'am. Oh, just say hello to all. Loud. Hello, friends. That's great. Maheshwar is ready for answering. Round 1. I'm going to give you 3 words. Each word carries 5 points. And total 3 words. 5 into 3, 15. And you will get bonus 5 if you are answering all the words correct. Clear? Let's go. Maheshwar, here goes your first word. Analyze. A-N-A-L-Y-S-I-S. Sorry. The third word is hygiene. H-Y-G-I-E-N-E. Correct. Thank you. Thank you, Maheshwar. Moving on. Are you Ganesha? Fine, ma'am. Lovely. A beautiful smile. Ganesha is sit ready. And your first word, Ganesha, angel. Angel. A-G-E-N-T. Angel. A-N-G-E-L. Correct. Second word is annual. Annual. A-N-N-U-A-L. Correct. The third word is peacock. P-E-C-O-C-K. Sorry. P-E-A-C-O-C-K. Correct. Correct. As it's a warm-up round, we can get the chance. Thank you. Rishma, your first word is pandemic. A-N-D-E-M-I-C. Correct. And the second word is fountain. F-O-U-N-T-A-I-N. Correct. And the third word is command. Command. C-O-M-M-A-N-D. C-I-P-L-E. Correct. And the second word is develop. D-E-V-O-L-P-E-L-O-P. Please come again. D-E-V-O-L-E-P. Sorry. And your third word is obstacle. O-B-S-T-I-C-L-E.
Sorry. Moving on to the next finalist. Finalist number 5. Tejesh. Your first word is priority. Tejesh, are you comfortable? So, 5th sub-juniors finalist, and your first word is successful. Successful. SUCCES. Please come again. SUCCES. Sorry. And your second word is priority. Priority. P. Sorry. Third word is hospital. Hospital. B and branch. No discussions. So, Charan Tej, your first word is audience. AUDIENCE. Correct. Correct. And the second word is appreciate. 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 Correct. And the third word is courtesy. Courtesy. COU. మంచి ప్రతిభ కనపరిచిన వాళ్ళందరికీ కూడా అక్కడ సర్టిఫికెట్స్ ఇవ్వటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. చిన్న వయసులో వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను ఎంకరేజ్ చేయడానికి మరి స్కూల్ యాజమాన్యం ఇంత చక్కని అవకాశాన్ని చిన్నపిల్లలకి సబ్ జూనియర్స్కి ఇచ్చింది, జూనియర్స్కి ఇచ్చింది, అలాగే సీనియర్స్కి ఇచ్చింది. 3 కేటగిరీలుగా అంటే చిన్న వయసు నుంచి వీళ్ళని ఎంకరేజ్ చేయాలనేటువంటి మంచి సంకల్పంతో చేయటం జరిగింది. మరి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని చిన్నప్పుడే డెవలప్ చేసుకుంటే మరి పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత చాలామందికి మంచి మంచి సర్టిఫికెట్స్ ఉన్నా, మంచి మంచి కోర్సులు చదివినా సరే అవి లేకపోవటం వల్ల కమ్యూనికేషన్ విద్యార్థులకి, తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు. అలాగే వీటికి సహకారం అందించిన అధ్యాపకులకి, అలాగే ప్రిన్సిపల్స్కి, అలాగే సెంట్రల్ ఆఫీస్ R&D డిపార్ట్మెంట్కి అందరికీ నా పేరు సాదిక్. నేను నారాయణ గ్రూప్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్లో సౌత్ హెడ్గా ఉంటున్నాను. సో ఈరోజు ప్రకాశం జోన్లో మా ఏజెం సార్ చెప్పినట్టుగా టోటల్ 1000 మంది పిల్లల్ని మేము స్క్రూటినైజ్ చేస్తే
దాంట్లో బెస్ట్ 18ని తీసుకొని ఈరోజు స్పెల్బీ గ్రాండ్ ఫినాలే నడుపుతున్నాము. సో నారాయణలో సాఫ్ట్ స్కిల్స్ అనే డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ పెంపొందించడానికి నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ డెడికేటెడ్గా సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ని స్థాపించడం జరిగింది. దీంట్లో ప్రతి బ్రాంచ్కి మేము ఒక డెడికేటెడ్గా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ని అలాట్ చేస్తాము. సో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్స్ నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు కమ్యూనికేషన్ స్కిల్ పైన, డిబేట్ కాంపిటీషన్స్ పైన, గ్రూప్ డిస్కషన్స్ పైన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే స్పెల్బీ అనే కాంపిటీషన్ని మనం కండక్ట్ చేసి ఈరోజు ఘనంగా మన ప్రకాశం జోన్లో జరుపుకుంటున్నాము. దీనికి మాకు సహకరించిన మా ఏజెం సార్కి, లోకల్ టౌన్ బ్రాంచ్ ప్రిన్సిపల్స్కి. చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ వద్ద చేపట్టిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా ఇప్పుడు ర్యాలీ ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందులు, అలాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బందులు జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, పల్స్ సమస్య పరిష్కరించడానికి ఎప్పటి నుంచి మన దేశంలో, ప్రపంచంలో, అలాగే మన దేశంలో పోరాటం చేయడం జరుగుతుంది. మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా దాదాపుగా 0 కేసు నమోదవుతూ ఉంది. సో ఈ పోలియో సమస్య పరిష్కరించడానికి ఒకటే మార్గం మనకి, అది ఏదైతే ఉందో ఈరోజు ఇమ్యునైజేషన్ కార్యక్రమం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ప్రభుత్వ సిబ్బందులతో పాటు ప్రజల సహకారంతో సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా మన జిల్లాలో కూడా 0 to 5 ఏజ్ గ్రూపులో ఉన్న 3,58,000 పిల్లలు పట్టణంలో, గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి ఈరోజు ఇమ్యునైజేషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇమ్యునైజేషన్ చేయడానికి అందుబాటులో బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సిబ్బందులు, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, అదేవిధంగా విమెన్ హెల్త్ సిబ్బందులు, విమెన్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో క్షేత్రస్థాయిలో అంగన్వాడీ వర్కర్స్ సహకారంతో మన జిల్లాలో 2,530 టోటల్ ఈ బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 115 మొబైల్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 72 ట్రాన్జిట్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని బూత్లో దాదాపుగా 10,000 మంది పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇందాక చెప్పిన అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఈ బూత్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇమ్యునైజేషన్ కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసి అందుబాటులో తీసుకువచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ చేసే ఉద్దేశం ఏముందంటే, ఇంకా ప్రజలకి, తల్లిదండ్రులకి అవగాహన రావాలి. వాళ్ళ పిల్లల్ని కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. పోలియో రాకుండా ఇవన్నీ కూడా ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో. జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుండి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని పి రత్నావళి తెలిపారు. స్థానిక వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. వచ్చి హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలియో డ్రాప్స్ వేయడం జరుగుద్ది. ఇందులో మాకు ఓవరాల్గా పాపులేషన్ వచ్చేసి 36,58,000. అలాగే దాంట్లో 0 to 5 చిల్డ్రన్ వచ్చేసి 3,50,000 వరకు, 58,000 వరకు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఫస్ట్ డే బూత్ లెవెల్లో కవర్ చేస్తాము. అలాగే సెకండ్ డే హౌస్ టు హౌస్ కవర్ చేస్తున్నాం. హౌసెస్ వచ్చేసి 8 lakhs వరకు హౌసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మా హెల్త్ స్టాఫ్, ఐసిడిఎస్, అలాగే ఆశాస్ అందరూ కూడా విజిట్ చేసి 0 to 5 చిల్డ్రన్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా, హౌస్లో ఉన్న వాళ్ళని కూడా మిస్ కాకుండా అందరినీ కవర్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మాకు
దీనిలో వచ్చేసి 90 PHCs ఉన్నాయి, అలాగే 35 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ 3 ఉన్నాయి, పంచాయతీస్ అలాగే మున్సిపాలిటీ ఏరియాస్ అన్నిటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. మాకు ఫస్ట్ డే మాకు బూత్ లెవెల్లో 7 కల్లా బూత్ స్టార్ట్ అవుద్ది, అలాగే ఈవినింగ్ 6 వరకు కూడా బూత్స్ ఉంటాయి. ఓవరాల్గా రూరల్ అండ్ అర్బన్ కలిపేసి 2500 వరకు బూత్స్ పెట్టినాము. అర్బన్ వచ్చేసి 300 వరకు ఉన్నాయి, రూరల్ వచ్చేసి 2000 వరకు ఉన్నాయి. అలాగే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కూడా కవర్ చేయడం జరుగుతుందండి. అవన్నీ కూడా 115 ఇది ట్రాన్సిట్ టీమ్స్, అలాగే మొబైల్ టీమ్స్ కూడా హై రిస్క్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో బ్రిక్స్ ఏరియాస్ కానీ, నోమాడ్స్ కానీ, అలాగే మైగ్రేషన్ పాపులేషన్ ఎక్కడైతే ఉన్న ఏరియాస్ అన్నీ కూడా మొబైల్ టీం ద్వారా కవర్ చేస్తాము. అట్లాగే ట్రాన్సిట్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్స్లో కూడా వచ్చినటువంటి 0 to 5 చిల్డ్రన్ వాళ్ళు ఎవరైతే అదర్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే మీరందరూ కూడా నీ ద్వారా నేను కోరుకునేది ఏంటి అంటే, ఈ పల్స్ పోలియో అనేది నేషనల్ ప్రోగ్రాము. ఇంతవరకు కూడా మనకి ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ రీసెంట్గా మేము ఒక మీడియా ద్వారా అబ్జర్వేషన్ చేసిందంటే మళ్ళీ పోలియో కేసెస్ అన్ని రావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి చిల్డ్రన్ కూడా 0 to 5 years ఎవరైతే ఉన్నారో సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత విద్యార్థులపై ఉందని ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు అన్నారు. ఒంగోలులోని రైల్వే స్టేషన్ రోడ్లో ANR పేస్ ఒలింపియాడ్ స్కూల్ నందు జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ను MEO ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా రూపొందించిన పరికరాలను MEO పరిశీలించారు. పరికరాల పనితీరును విద్యార్థులు అతిథులకు వివరించారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు సృజనాత్మకంగా పెంపొందించేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్వాతి పైప్ చైర్మన్ కమర్తవరపు శ్రీనివాసరావుతో పాటు పాఠశాల అధ్యాపక సిబ్బంది తదితరులు I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's.
2 years నుంచి. అయితే ఈ సంవత్సరం కొంచెం థర్డ్ వేవ్ కొంచెం స్లోగా ఉండటం, తర్వాత పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి రావటం, మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల మేము ఈ సైన్స్ ఫేర్ పెట్టాలని నిర్వహించాలని అనుకున్నాము. అట్ ది సేమ్ టైం వాళ్ళ కోఆపరేషన్ అంతా చాలా బాగుంది. ఈ సైన్స్ ఫేర్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీనివాసరావు సార్కి, ఆ తర్వాత ఎంఈఓ గారికి, డిఓ గారికి, ఎంఈఓ చీరాల నాగేశ్వరరావు సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. ఈ సైన్స్ ఫేర్కి ఉపయోగపడినటువంటి సహకరించినటువంటి పిల్లలు, తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత శ్రేయోభిలాషులు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. మా స్కూల్లో ఒకే కాన్సెప్ట్ అండి, చదువుతో పాటుగా స్కిల్స్, ఇంటర్నల్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో పిల్లల్లో వాటన్నిటిని వెలికి తీయటమే మా ముఖ్య ఉద్దేశం అండి. అందుకే మా స్లోగన్ కూడా యువర్ ఎయిమ్ యువర్ డ్రీమ్. అంటే ఏదైతే పేరెంట్స్ కళ్ళల గంట ఉన్నారో పిల్లోడు ఇది అవ్వాలి, లేదా పిల్లవాడు ఏదైతే కళ్ళ గంట నేను భవిష్యత్తులో సైంటిస్ట్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని వాళ్ళని అలా తయారు చేయడమే మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు మేము ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదండి వాళ్ళకి, వాళ్ళ ఫ్యూచర్ని షేపప్ చేస్తూ ఉన్నాము. వీ బిలీవ్ ఇన్ దట్, వీ బిలీవ్ ఇన్ డిసిప్లైన్, వీ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్, వీ బిలీవ్ ఇన్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం మహారుద్రయాగం, మహాశౌర్య యాగాలు స్థానిక సంతపేట సాయి మందిరం నందు నిర్వహిస్తున్నారు.
అమ్మ రండి కానమ్మా. ప్రదక్షిణం యాని గాని బాబా జన్మాంత గుర్వాని అగ్రే వధాయ నమస్తే నమో అగ్రే వధాయ నమో అగ్రే వధాయ నమో నమో అగ్రే వధాయ జటాగ్రే వధాయ నమో నమో వధాయ వధాయ దూరే వధాయ జటదూరే వధాయ జటదూరే వధాయ జటదూరే వధాయ జటదూరే వధాయ జటదూరే వధాయ దూరే వధాయ జనమో నమస్తే దూరే వధాయ దూరే వధాయ జనమః దూరే వధాయ దూరే వధాయ జనమో నమస్తే జనమః
స్పెషల్ అని అప్పుడెప్పుడు తర్వాత దేవుడు చాలా మంది ఉన్నారు. అదేదా P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.